హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సన్బర్న్ స్టూడియోస్. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు ఓట్ల చోరీ జరిగిందని చెప్పి 4-5 రోజుల నుంచి దేశం మొత్తం అతలాకుతలం ఊపేస్తున్నారు. జనాలు కూడా ఓట్లు చోరీ జరిగిందేమో, అందుకే బీజేపీ పార్టీ గెలిచిందేమో, ఇంకా విడ్డూరం ఏంటంటే ఏపీలో వైసీపీ పార్టీ ఓడిపోవడానికి కూడా ఈ ఓట్ల చోరీయే కారణమని దానికి దీనికి లింక్ పెడుతున్నారు. బోడిగుండుకి మోకాలకి ముడేసే వ్యవహారం అంటే ఇదేనండి బాబు. అసలు ఆ రాహుల్ గాంధీ మాట్లాడే వ్యవహారానికే ప్రూఫ్లు లేవు, తలతిక్క వ్యవహారం అని చెప్పి మాట్లాడుతుంటే ఏపీలో కూడా అదే జరిగింది అంటున్నారు కొంతమంది మేధావులు. మనం వాళ్ళకి ఏం సమాధానం చెబుతుంది చెప్పండి? ఆలోచించుకునేటువంటి విచక్షణ ఉండాలి, వివేకం ఉండాలి, తెలివి ఉండాలి. ఎవడేది చెప్తే అది గుడ్డిగా నమ్మేసే అటువంటి ప్రవర్తన ఉంటే దానికి మనం ఏం చేయలేము. అయితే ఓట్లు చోరీ జరగదు, జరిగే అవకాశమే లేదని నేను చెప్పట్లా. జరుగుద్ది, జరిగే అవకాశం కొంతవరకు ఉంది. మరి రాహుల్ గాంధీ గారు చెప్పినంత దారుణంగా అయితే జరగదు. అదే నిజమైతే, ఒకవేళ ఓట్లు చోరీ చేసిందే నిజమైతే అది బీజేపీ పార్టీ ఈసీ ఆధ్వర్యంలోనే జరిగి ఉంటే 234 సీట్లు అపోజిషన్లో ఉన్న వాళ్ళకి రావాల్సిన అవసరం లేదు, రానివ్వాల్సిన అవసరం బీజేపీ పార్టీకి అంతకంటే లేదు. ఇది ప్రాక్టికల్గా మనం మాట్లాడుకోవాల్సిన విషయం. బహుశా ఈ మాట మనం మాట్లాడకూడదు, కానీ ఇంతవరకు వచ్చింది కాబట్టి నేను మాట్లాడుతున్నా. ఏపీలో మాట్లాడే వ్యక్తులకు కూడా 11 సీట్లు వైఎస్ఆర్సీపీ పార్టీకి రావాల్సిన అవసరం లేదు. 40% ఓటింగ్ వైఎస్ఆర్సీపీకి ఎందుకు వచ్చింది అనేది కూడా మనం ఒకసారి చాలా జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. ఓట్ల చోరీ జరిగితే, ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగితే జగన్మోహన్ రెడ్డి గారికి 40% ఓటింగ్ ఎలా వచ్చింది? 11 సీట్లు ఎలా వచ్చినాయి? ఓడిపోయారుగా అంటే ఎల్లకాలం గెలుస్తారా? ఏ పార్టీ శాశ్వతంగా అధికారంలో ఉంటుంది అనే విషయం కూడా మనం ఒకసారి చర్చించుకోవాలి. ప్రజల అభిప్రాయాలను గౌరవించాలి. ఓటేసి గెలిపించిన ప్రజా అభిప్రాయాన్ని తప్పుపట్టకూడదు. మనం గెలిస్తే ప్రజల్ని గౌరవించడం, మనం ఓడిపోతే ప్రజల్ని అవమానించడం కరెక్ట్ కాదు. ఈవీఎంలు గెలిపించినాయి, ఓట్ల చోరీ జరిగిందంటే ప్రజల్ని అవమానించినట్టు కదా? ఒక్కసారి చెక్ చేసుకోవాలి అలా మాట్లాడే వ్యక్తులు ఎవరైనా ఉంటే. ఇక్కడ 2 విషయాలు మనం గమనించాలి. రాహుల్ గాంధీ గారు మాట్లాడే వ్యాఖ్యలు నిజమైతే 234 సీట్లు కాంగ్రెస్ అండ్ మిత్రపక్షాలకు ఎలా వచ్చాయి? రాహుల్ గాంధీ గారు మాట్లాడే మాటలు నిజమైతే ఏపీలో 40% ఓటింగ్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా వచ్చింది? 11 సీట్లు ఎలా గెలిచారు? ఇలాంటి విషయాలను చెక్ చేసుకున్న తర్వాత ఓటు చోరీ జరిగిందని మాట్లాడే వ్యక్తులు మాట్లాడితే బెటర్ అని నా ఒపీనియన్. సరే, ఇక ఆ విషయాన్ని అలా ఉంచితే, సుమారు 70 సంవత్సరాల వయసు ఉన్న శకున్ రాణి గారు 4 నియోజకవర్గాల్లో ఓటేశారని చెప్పి రాహుల్ గాంధీ గారు ఆరోపిస్తున్నారు. ఆవిడ పేరు మీద 4 నియోజకవర్గాల్లో ఓటు డాక్యుమెంట్ పరంగా ఉందని ఆయన చెప్తున్నారు. వాస్తవానికి రాహుల్ గాంధీ గారు చూపించినటువంటి డాక్యుమెంట్స్, పోలింగ్ ఆఫీసర్ సైన్ చేసినటువంటి డాక్యుమెంట్స్, టిక్ చేసినటువంటి డాక్యుమెంట్స్ కాదంట. ఈ విషయం పోలింగ్ ఆఫీసర్సే తెలియజేస్తున్నారు, ఈసీ కూడా తెలియజేస్తుంది. అంటే అప్పుడు మనం ఏమనుకోవాలి దీన్ని బట్టి? సరే, ఇప్పుడు పోలింగ్ ఆఫీసర్ ఎలాగూ ఈసీ బీజేపీతో కుమ్మక్కైంది కాబట్టి పోలింగ్ ఆఫీసర్ చెప్పిన మాటలు నమ్మొద్దు. కానీ ఆ శకున్ రాణి అనే ఆవిడని ఒక మీడియా ఛానల్ ఇంటర్వ్యూ చేసింది. ఆవిడ భర్త చెప్తున్నటువంటి మాటలు వింటే మనకు అర్థమవుతుంది. राहुल गांधी जी ने कल प्रेस कॉन्फ्रेंस किया. उन्होंने कहा कि आप मल्टीपल वोटिंग किए हैं और आपके पास 2 वोटर आईडी है और दोनों वोटर आईडी से आपने एक ही महीने में 2 बार वोट किया है. क्या कहना चाहेंगे आप? मेरे पास एक ही वोटर आईडी है और मैंने एक ही बार वोट किया. वो उन लोगों की प्रॉब्लम है कि 2 कैसे हुई वो हमें नहीं पता. आपके पास पहले वोटर आईडी कार्ड एक ही है या 2 है? एक ही है हमारे पास जी. लेकिन राहुल गांधी ने तो कल प्रेस कॉन्फ्रेंस किया था. उन्होंने बताया कि आपके नाम पे 2 वोटर आईडी कार्ड है, दोनों वोट हुआ है. हाँ तो हुए क्या 4 हुए, लेकिन इससे मुझे क्या पता. मैं तो एक ही बार वोट करने गई. अब उनको पता होगा 3-3 4 वोट कैसे पड़ती हैं एक नाम से. वो तो उन्हीं को पता होगा. वो अपने उनसे पूछे जहाँ वो वोट डलवा रहे थे. जी. तो आप कर्नाटक में ही वोट कर रही हैं मैम अब तक? नहीं, अभी मैं फर्स्ट टाइम कर्नाटक में किया. उससे पहले हमने यूपी में किया. कानपुर से हम कानपुर में किया. कानपुर में नहीं किया. कानपुर में क्या? नहीं वोट ही नहीं था. अरे हमारा वोट ही नहीं था. अच्छा, वोट ही नहीं बना. बठिंडा में किया. बठिंडा में किया. तो वहाँ का वोटर आईडी है वो कैंसिल हो गया. वो कैंसिल हो गया. वहाँ पे अभी कोई वोटर आईडी नहीं है एक्सेप्ट दिस.
Except this card, there is no other voter. Can you show me your card, sir? Yes, yes, yes. So this is the voter ID card, what she has right now. As you can see, it's written Shakun Rani. My husband is Virendra Kumar, who is sitting next to her. And this is the address of where the voter ID is. Now, Rahul Gandhi has alleged that there were 2 voter ID cards made, and both of them she voted. Sir, what do you have to say on Rahul Gandhi's allegations, sir? एक्चुअली मैं सिर्फ इतना कहना चाहता हूं कि अगर उनको कोई समस्या है तो वो दे शुड टॉक अबाउट विद द इलेक्शन कमीशन रदर देन के पब्लिक में आकर के सबके सामने प्रेस कॉन्फ्रेंस करके बताना और सबको बदनाम करने की कोशिश करना, पर्टिकुलरली सीनियर सिटीजन्स को इस तरह से पब्लिकली टीवी पर अनाउंस करना या पब्लिक, दैट इज नॉट फेयर। जी मैम, आप कहना चाहिए? हाँ जी, यही बात कहूंगी मैं भी, जो हस्बैंड ने कही है। इस तरह से टीवी पर लाके दिखाना नहीं चाहिए। अगर कोई प्रॉब्लम है तो वो अपने कमीशन से पूछें। వాళ్ళు మారినప్పుడు ఓటు మార్చుకున్నారు, కానీ ఒక్క చోట మాత్రమే ఓటేశారు, మాకు ఒక్కటే ఓటు కార్డు ఉందని పబ్లిక్గా చూపిస్తున్నారు. దీనిలో కూడా మోసం జరిగిందా? ఆవిడ ఓటు రిగ్గింగ్ చేసిందా? ఆవిడ ఓటు వేయడానికే ఆవిడకి ఓపిక లేదు, 4 నియోజకవర్గాల్లో తిరిగి ఓటేస్తుందా? ఇది ఎట్లా నమ్మశక్యం అండి? ఇంకొంతమంది ఏమంటారంటే ఆవిడ వేసిందని కాదు, ఆవిడ పేరు మీద వేరే వాళ్ళు వేశారంట. ఆవిడ పేరు మీద వేరే వాళ్ళు ఎట్టేస్తారండి? ఒక్కటే ఓటర్ ఐడి అని చెప్తుంటే ఆవిడ ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, ఆవిడ ఐడి ప్రూఫ్స్ వేరే వాళ్ళకి ఇచ్చి ఓటేయమని పంపించిద్దా? ఒకవేళ వెళ్ళిన ఓటర్ ఐడి ఫోటో అవి చెక్ చేసుకోరా? అంటే పోలింగ్ ఆఫీసర్స్ మరీ అలా కనపడుతున్నారా వీళ్ళకి మాట్లాడే వాళ్ళకి? ఇప్పుడు ప్రతి పోలింగ్ బూత్లో బూత్ ఏజెంట్లు ఉంటారు కదా, కాంగ్రెస్ పార్టీకి ఉంటారు, బీజేపీ పార్టీకి ఉంటారు. మరి వీళ్ళు చెక్ చేసుకోరా? గుడ్డిగా ఓటేసేయండి అమ్మా, శకున్ రాణి పేరు మీద ఒక 4 ఓట్లు వేసేయండి అని చెప్తారా? ఏదైనా మాట్లాడితే కొంచెం లాజిక్ ఉండే మాట మాట్లాడాలండి. ఏదో జనాలు వింటున్నారు కదా, మనకు నచ్చిన మాట మాట్లాడేద్దామంటే కుదరదు. ఇక్కడ ఆవిడ నేను ఒక్క చోటే ఓటేసానని ఆవిడ క్లియర్గా చెప్తుంది. ఆ టిక్ చేసినటువంటి డాక్యుమెంట్ పోలింగ్ ఆఫీసర్ ఇవ్వలేదని చెప్పి పోలింగ్ బాడీ వాళ్ళు చెప్తున్నారు. మరి ఆ డాక్యుమెంట్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి? రెండోది ఏంటంటే రాహుల్ గాంధీ గారు చెప్పేది ఈ ఓట్ల చోరీ జరిగిందని నాకు డాక్యుమెంట్స్ ఇచ్చిన దగ్గర నుంచి మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీహార్లో ఈసీ వెబ్సైట్లన్నీ క్లోజ్ చేసిందని చెప్తున్నారు. ఇది అబద్ధం. వెబ్సైట్లన్నీ ఎప్పుడు ఆన్లోనే ఉన్నాయి, లింక్స్ అన్నీ ఎప్పటికప్పుడు పంపించబడుతున్నాయి. మరి వెబ్సైట్ క్లోజ్ అయిందని ఎలా చెప్తారు? ఇది ఒక పచ్చాబద్ధం అని మనం అనుకోవచ్చు. అలాగే మహారాష్ట్రలో 1 కోటి కొత్త ఓటర్లు నమోదయ్యారని చెప్తున్నారు. 1 కోటి కొత్త ఓటర్లు నమోదవడం కాదండి, కొత్త ఓటర్లు నమోదయ్యారు. కానీ ఆ నమోదయ్యని ఎలా అంటే కొత్తగా ఓటుకు అప్లై చేసుకున్న వ్యక్తులు ఉంటారు కదా, 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు, అలాగే మహారాష్ట్రలోకి వచ్చి స్థిరపడినటువంటి కుటుంబాలు, వాళ్ళ ఓట్లు, ఇవి కొత్తగా నమోదైన ఓట్లు. నమోదయ్యే అవకాశం ఉంది, జనాభా పెరిగే అవకాశం ఉంది. అలాగే 18 సంవత్సరాలు దాటిన వ్యక్తులు ఓటు అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఇలా ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది. దీన్ని వక్రీకరించి 1 కోటి కొత్త ఓట్లు పెరిగాయని రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు. ఒకే డోర్ నెంబర్లో 80 ఓట్లు ఉన్నాయని రాహుల్ గాంధీ గారు ఆరోపిస్తున్నారు. ఆ రాహుల్ గాంధీ గారు ఆరోపిస్తున్నటువంటి ఇల్లు కాంగ్రెస్ కార్యకర్తదేనట. ఇదొక విషయం అయితే, ఐడి కార్డు కోసం ఆ ఇంటి చిరునామా వాడుకున్నారని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. అంటే అక్కడికి వచ్చిన వాళ్ళు రెంట్కుంటారు కదా, వాళ్ళందరూ వాళ్ళ ఐడి కార్డు కోసం ఆ ఇంటి అడ్రస్ను వాడుకున్నట్టుగా తెలుస్తుంది. ఇది ఒక విషయం. ఇప్పుడు గతంలో మనం చెప్పుకున్నాం, ధూలే నియోజకవర్గంలో కూడా సేమ్ ఇలానే జరిగింది. కానీ అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది, అందుకే రాహుల్ గాంధీ గారు మాట్లాడలేదు అని. ఇప్పుడు మాదేవపుర నియోజకవర్గం, ధూలే నియోజకవర్గం సేమ్ జరిగినాయి. కానీ ధూలే నియోజకవర్గంలో ఆ మాలేగావ్ కాన్స్టిట్యున్సీలో 4542 ఓట్లే వచ్చినాయి మరి బీజేపీకి. మరి దాని గురించి రాహుల్ గాంధీ గారు మాట్లాడరు. సేమే కదా జరిగింది అక్కడ కూడా, ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది కాబట్టి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ రివిజన్ ఎస్ఐఆర్ ఏదైతే చేస్తుందో ఈసీ, దాన్ని చేయొద్దని చెప్పి ఈ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. ఇది చాలామంది యాక్సెప్ట్ చేయట్లా. బీహార్, పశ్చిమ బెంగాల్లో అక్రమంగా ఉన్నటువంటి ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎస్ఐఆర్ చేస్తుంది, దాన్ని వద్దంటున్నారు. అక్రమ వలసదారులని పంపించే ప్రయత్నం కూడా అనుకోవచ్చు. అలాగే దాంతోపాటు ఓటర్ ఐడి, అడ్రస్సు, బయోమెట్రిక్
ఐడెంటిఫికేషను, ఫోటో వెరిఫికేషను ఇలాంటివన్నీ చేస్తున్నారు. దాన్ని ఎందుకు వ్యతిరేకిస్తుంది కాంగ్రెస్ పార్టీ? ఒకవేళ నిజంగా ఓట్లు చోరీ జరిగిందనేది మీ మనసులోని ఆలోచన అయితే ఇప్పుడు ఈ ఎస్ఐఆర్ని సపోర్ట్ చేయాలి, కానీ వ్యతిరేకిస్తుంది. ఈ పాయింట్ కూడా మనం క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఈసీ ఏం చెప్తుందంటే ఎలక్షన్ అనేది జనగణాంకాల ప్రకారం జరిగింది, రిగ్గింగ్ జరగలేదు అని చెప్పి ఈసీ చెప్తుంది. కానీ రాహుల్ గాంధీ గారు ఓట్లు చోరీ జరిగింది, ఒకే వ్యక్తి 4 చోట్ల ఓటు వేశారంటారు. ఇదైతే పాసిబుల్ అయిన విషయం కాదు. ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయాలు ఏంటంటే ప్రెస్ మీట్లో రాహుల్ గాంధీ గారు చూపించినటువంటి ఆ ఓటర్ లిస్ట్ ఏదైతే ఉందో అది పోలింగ్ ఆఫీసర్ టిక్ చేసినటువంటి డాక్యుమెంట్స్ కాదంట. అదొక పాయింట్. 2, రాహుల్ గాంధీ గారు ఎవరైతే 4 ఓట్లు వేశారని ఆరోపిస్తున్నారో ఆ వ్యక్తులే స్వయంగా నేను 1 ఓటే వేశానని చెప్తున్నారు. 3వది, రాహుల్ గాంధీ గారిని డాక్యుమెంటేషన్ రూపంలో ఒక కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పి ఈసీ అడుగుతుంది. వాటికి సమాధానం లేదు. 4వ విషయం, ఈసీ కార్యాలయానికి ఒక 30 మందితో వచ్చి మీ ఆరోపణలు ఏంటో కంప్లైంట్ రాసివ్వండి అంటే 300 మంది ఎంపీలను వేసుకెళ్ళి ర్యాలీ చేయడం. ఈ వ్యవహారం అంతా జరుగుతుంది చూస్తుంటే మనకు అనిపించేది ఏంటంటే రాహుల్ గాంధీ గారు ఓటు చోరీ జరిగింది అని చెప్పడం ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం కాదు. ఇలా ఓట్లు చోరీ చేసి బీజేపీ 3వసారి అధికారంలోకి వచ్చిందని చెప్పి బీజేపీ పార్టీ మీద, మోదీ గారి మీద బురద జల్లే ప్రయత్నంగానే అనిపిస్తుంది. ఇవన్నీ ఫాల్స్ ఎలిగేషన్స్ అనడానికి ఇదే ఎగ్జాంపుల్. ఎందుకంటే ఒక వ్యక్తి తప్పు చేశాడు అని నిరూపిస్తే చాలు, అంతేగాని ర్యాలీలు, ధర్నాలు చేసి జనాలను రెచ్చగొట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నిజంగా మీకు ఆయన తప్పు చేశాడు అని అనిపించింది అనుకోండి, దాన్ని ప్రూవ్ చేయండి, అది మంచి ఆలోచన. దాన్ని ప్రూవ్ చేయకుండా వేరే విధంగా తీసుకెళ్ళిపోయి జనాలకే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. మరి దీన్ని బట్టి రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి ఆరోపణలన్నీ ఫాల్స్ ఎలిగేషన్సే. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్.